కలగంటావు. ఏమని? అమ్మాయిలు మంచి అబ్బాయి వస్తాడు తెల్లటి గుర్రం మీద, నన్ను వచ్చి తీసుకొని వెళ్తాడు, సాఫ్ట్వేర్లో 2.5 లక్షల ప్యాకేజ్, ప్రభువా అతను అట్లాంటి వ్యక్తిని నా జీవితంలో పంపించు. దేవుడు అంటాడు, ఒక నార్మల్ సాధారణ ఉద్యోగి, ఇతను నీ భాగస్వామి. హే, నా రేంజ్ ఏంటి? ఆమేన్. వీడి జీతము నా మేకప్ ఖర్చులకు కూడా రావు. వాక్యం ఏమంటుంది? తనను చాలా వివాహాలు పనిచేయకపోవడానికి కారణం, ఇబ్బందులు ఎదురవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇద్దరిలో తగ్గింపు స్వభావం లేకపోవడం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వెంత అంటే నేనెంత, నువ్వెంత నేనెంత, నువ్వెంత మీ నాయన ఎంత. నువ్వు మా నాన్న దగ్గరకు వస్తే నేను మీ తాత దగ్గరకు వస్తా. నువ్వు మా తాతను అంటావా? అసలు ఏ స్థాయి మీ తాతది? తర్వాత ఏం చేస్తారు? ఏది పట్టుకుంటా, గ్లాస్ పడేస్తా. నీ స్థాయి గ్లాసా? నా స్థాయి పెద్ద ఫోన్. నువ్వు ఫోనా? నా స్థాయి టీవీ. ఏమవుతుంది ఇది? వివాహం ఎక్కడికి వెళ్తుంది లాస్ట్కి? జస్ట్ బికాజ్ ఒక్క దగ్గర ఒకరు తగ్గించుకుంటే ఏమవుతుందండి? సమాధానం ఇంట్లో నెలకొల్పబడుతుంది. సర్లే అన్నాడా, పోనీ యేసుప్రభువే తగ్గించుకున్నాడు, నేను తగ్గించుకుంటా. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హంబుల్నెస్. ఎందుకంటే ఇది ఎందుకు ఐ డోంట్ నో, నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈ తగ్గింపు లేకుండా మీ ప్రార్థనలకు జవాబు రాదు. ప్రతి దగ్గర అదే ఉంది. ఇది చేసి మీరు నన్ను శోధించిన, మీరు ప్రార్థించిన ఎడల అప్పుడు నేను వింటాను అంటున్నాడు. సో ఎక్కడో తెలియని ఒక అన్టీచబుల్ స్పిరిట్ మీ లోపల ఉన్నట్లయితే ఈరోజు అది విరగొట్టబడునుగాక. ఈ వాక్యమును తేటగా మీరు స్వీకరించే హృదయము దేవుడు మీకు ఇచ్చునుగాక.